జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. అందమైన ఈ శుభారంభంలో ఎన్నో విశేషాలు. ముకుందా జ్యువెలర్స్ కొత్తపేట. నిజామాబాద్ అర్బన్ లకెళ్లి గెలిచిన దాన్పాల్ సూర్యనారాయణ సారు బాలే పనిమంతులే ఉన్నారు. తొలిసూరి గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టంగానే ఊర్ల పేర్లు మారవాలని అంటున్నాడు. మరి నిజామాబాద్ ఊర్లనే ఇన్నొద్దులు అన్న వ్యాపారం చేసి ఎమ్మెల్యేగా గెలిపించిన ఊరి పేరు మారిస్తే నిజామాబాద్ ఏమన్నా అమెరికా అవుతుందా ఎట్లా అని అందరికీ డౌట్ వస్తుందట. ఇగ్రని చెప్పు ఈరక్క అంటే ఈ నిడిచిపెట్టి ఇంకోని వట్టు అన్నదట. అవు గట్లనే ఉన్నది కదా బీజేపీలో తీరు. కాంగ్రెస్ సర్కారులోని తెలంగాణ రాష్ట్ర గీతం మార్చిరు, టీఎస్ నుంచి టీజీ చేసిరు, అధికారిక చిహ్నాలు మారుస్తామంటున్నారు, పథకాల పేర్లు మార్చిరు. ఇదే ఊపులో ఊర్ల పేర్లు కూడా మారిస్తే ముద్దుగుంటదని చెప్పుకొస్తున్నాడు నిజామాబాద్ అర్బన్ బీజేపీ ఎమ్మెల్యే దాన్పాల్ సూర్యనారాయణ సార్. హైదరాబాద్ భాగ్యనగర్ గా, నిజామాబాద్ ఇండూర్ గా, ఆదిలాబాద్ అజలాపురంగా, వరంగల్ ఓరుగల్ గా మార్చవలసిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్న అధ్యక్ష. హైదరాబాద్ ను భాగ్యనగరంగా మారవాలన్నట, నిజామాబాద్ ను ఇందూర్ చేయాలన్నట, ఆదిలాబాద్ ను ఆదిలాపురం అని పెట్టాలన్నట, వరంగల్ ను ఓరుగలుగా మార్చాలన్నట. ఇన్నొద్దు లేని కిరికిరి ఇప్పుడు ఎందుకు వస్తున్నది? అసలు పేర్లు మార్చులతోటే బాగుపడ్డ ఒక్క ఊరునన్న చూపెట్టుర్రి. మీ రాజకీయాల కోసము మతాల నడమ సిచ్చు పెట్టి ఆ మంట మీద సలిగాసుకున్నాడు తప్ప తమరి పార్టీ చేసిన ఘనకార్యం ఏమన్నా ఉన్నదా అని అడుగుతున్నారు ఈ ముచ్చట తెలిసిన వాళ్ళిగా. ఎంతకాలం ఇట్లా దేవుళ్ళ పేర్లు చెప్పి జనాలను నాగం పట్టిస్తారు? నీకు ఓటేసి గెలిపించిన పబ్లిక్ ఏం చేస్తావో, అలా తిప్పలు తీర్చి బతుకులు ఎట్లా మారుస్తావో గజ్జెప్పు సార్ ముందు. అయినా ఊర్ల పేర్లు మారిస్తే జనాల తలరాతలు ఏమైనా మారుతాయి? పబ్లిక్ ఏమైనా ఫాయిదా ఉన్నదా? మీకు వచ్చిన ఇబ్బంది ఏంది సారు? మీకు అంతగానం మార్చుకోవాలని ఉంటే మీ పేరు మార్చుకోరి, మీ పార్టీ పేరు మార్చుకోరి. అది మీరెవరైనా తెలంగాణ ఉన్న ఊర్ల పేరు మార్చేందుకు మీ యూపీ బీహార్ రాజకీయాలు ఈడ చేస్తామంటే ఉత్తగానే ఊకునే లేదు అని అంటున్నారు తెలంగాణ జనము.